కంబోడియా మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారుతున్నాయి. దేవాలయం కోసం కొనసాగుతున్న తాజా ఘర్షణలు 3వ రోజుకు చేరగా అవి యుద్ధానికి దారితీశాయి. కాల్పులు జరిగాయి. ఇందులో ఇరుపక్షాలకు చెందిన దాదాపు 33 మంది చనిపోయారు. అంతేకాదు 1,68,000 మంది నిరాశ్రయులైనట్లు తెలిసింది. సరిహద్దు వివాదాస్పద ప్రాంతంలో ఇటీవలే మందుపాతర పేలడంతో 5 థాయ్ సైనికులు చనిపోయారు. ఈ ఘటనే తాజా ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోసింది. ఘర్షణలు త్వరగా మిగతా ప్రాంతాలకు వ్యాపించింది. ఇరుపక్షాలు రాకెట్లు, శతఘ్నులతో కాల్పులకు దిగాయి. అంతటితో ఆగలేదు. F-16 యుద్ధ విమానాలను, డ్రోన్లను కూడా దాడికి వినియోగించినట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇరు దేశాలు ఎవరికి వారే తామేం తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. తమ దేశ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. థాయిలాండ్ ఈశాన్య ప్రాంతంలోని కంబోడియా సరిహద్దును కూడా మూసేసింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. థాయిలాండ్, కంబోడియా దేశాధినేతలు కాల్పుల విరమణ చర్చలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ పోస్టు పెట్టారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయిలాండ్ ఆపద్ధర్మ ప్రధాని పుంతామ్ వెయిచాయ్తో తాను వేర్వేరుగా సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణ ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. ఇరువురి మధ్య ఘర్షణ సద్దుమణిగే వరకు వాణిజ్య చర్చలు సబబు కాదని తాము భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు గర్వకారణమని, ఈ 2 దేశాలు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్న దేశాలన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం ఉత్సుకతో ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై థాయిలాండ్ విదేశాంగ శాఖ స్పందించింది. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపింది. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా మాత్రమే అంగీకరించినట్లు ఆపద్ధర్మ ప్రధాని పేర్కొన్నారు. కంబోడియా కూడా నిజాయితీగా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ట్రంప్ ప్రతిపాదనను కంబోడియా ప్రధాని కూడా అంగీకరించినట్లు అక్కడి ప్రభుత్వ సన్నిహిత మీడియా రాసుకొచ్చింది. అయితే థాయిలాండ్, కంబోడియా మధ్య 2 పురాతన హిందూ దేవాలయాల విషయం వివాదాస్పదంగా మారింది. ఈ దేవాలయాలున్న ప్రాంతాన్ని ఇరు దేశాలుగా తమదిగా ప్రకటించుకున్నాయి. 2011లో జరిగిన ఘర్షణల్లో 20 మంది మృతి చెందారు. మే నెలలో సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో ఓ కంబోడియా సైనికుడి మృతితో ఇరు దేశాల మధ్య వివాదం మళ్లీ మొదలైంది. చివరకు యుద్ధ వాతావరణానికి దారితీసింది.